హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ షార్ట్ మూవ్ ఆన్. ఈరోజు మనం వచ్చేసి చెరువు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఒక చిన్న ట్రిప్ గురించి మాట్లాడదాం వచ్చాను ఫ్రెండ్స్. మేము ముగ్గురమే వెళ్ళింది ట్రిప్ కాదు, ఇప్పుడు మీకే అర్థమైద్ది. జాతర లాంటిది. మెదక్కి వెళ్ళే దారిలో మనకు వచ్చేసి ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. మెదక్ అంటే అందరు చర్చ్ అనే అనుకుంటారు, కానీ ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. మేము కూడా వెళ్ళింది ఫస్ట్ టైమే. మేము చాలా టైమ్స్ మెదక్కి వెళ్ళాం, కానీ ఎప్పుడు ఈ టెంపుల్ గురించి వినడమే కానీ చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఈ గుట్ట చూపిస్తుంది కదా, ఈ గుట్ట మీద ఒక పుట్టు ఉందంట. అది మేము ఎక్కలేదు, జస్ట్ వ్యూ చూసాం, చుట్టుపక్కల ఏముంది ఎలా ఉంది. ఎక్కువ ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ గురించి చాలా మాట్లాడాలి. మొన్న విజయవాడ వరదల్లో మునిగిపోయినప్పుడు ఇక్కడ మొత్తం టెంపుల్ కూడా మునిగిపోయింది. చేపలు చూసారా ఎలా ఎగురుతున్నాయో? అవి మామూలుగా లేవు అసలు. వచ్చే ఫ్లోటింగ్కి రివర్స్లో చాలా, ఇప్పుడు మీరు చూసిన చాలా చిన్న చేప, కానీ మేము ఒక 5 kgs 10 kgs ఉన్న చేపలు కూడా రివర్స్లో ఎగరడం చూసాం. కానీ ఆ వచ్చే వాటర్ ఫ్లోటింగ్కి భయమే మేము అంత దూరంలో కూర్చున్నాం. దేవత వచ్చేసి మనకు ఏడుపాయల వనదుర్గమ్మ. హైదరాబాద్ నుండి మెదక్ రూట్లో మనకు మెదక్కి వెళ్ళడానికి 5 kilometers ముందే ఇది ఉంటుంది. వ్యూ మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఒకసారి వీలైతే ట్రై చేయండి. ఎప్పటికీ వాటర్ ఇలానే వెళ్తుంది, కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం వర్షాలు ఈ మధ్యలో పడ్డాయి కాబట్టి ఫ్లోటింగ్ కొంచెం స్పీడ్ ఉంది. సో అక్కడ దిగడానికి కానీ అలాంటివి ఏం ట్రై చేయనియట్లేదు, పోలీసులు ఉన్నారు. కాకపోతే నార్మల్ టైంలో వెళ్తే ఫ్లోటింగ్స్ తక్కువ ఉంటుంది. లోపల దేవత కానీ చాలా పవర్ఫుల్. డైలీ చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ వాటర్ దగ్గరనే మేము ఒక 15 minutes 20 minutes స్పెండ్ చేసాం. ఆ వాటర్ని చూస్తుంటే ఆ సౌండ్కి పక్క వాళ్ళు మాట్లాడేది కూడా వినిపించట్లేదు, అంత సౌండ్ వస్తున్నాయి వాటర్ అంత. చుట్టూ వెదర్ కూడా చాలా బాగుంది, అడవి, రాళ్ళు, అదంతా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం, సూపర్ అనిపించింది. మేము వెళ్ళింది కూడా డ్యూటీలోనే. మేము డ్యూటీలో వెళ్ళి డ్యూటీ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈవినింగ్ 1 hour అలా వెళ్ళి చూద్దామని చెప్పేసి. ఎందుకంటే మేము వచ్చే రూట్కి దానికి 2 kilometers డిఫరెన్స్. లోపలికి ఒక 2 kilometers వెళ్తే మనకి ఇది టెంపుల్ ఉంటుంది. ఓకే, 2 kilometers కదా అని వెళ్ళిపోయాం. 2 kilometers అని వెళ్ళిపోయాం, కానీ 1.5 hours స్పెండ్ చేసాం. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళినా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ దేవత. చూసారు కదా టెంపుల్. మొన్న మొత్తం వాటర్లో మునిగిపోతే బయట మనకు అటు సైడ్ మునిగని కాడ పెట్టేసి ఉత్సవ విగ్రహాన్ని పూజించారు. ఇంకోటి, ఈ చెట్టు మీద మనకు కోతి ఉంది, కింద వాటర్ పోతుంది. అది మీదికి ఎందుకు ఎక్కిందో, ఆ బేబీని పట్టుకొని ఎక్కింది. అది ఎలాది అప్పట్లో ఏదో స్టోరీలో విన్నట్టు. కింద వాటర్ ఉంటాయి, ముసలి ఉంటుంది, నక్కు ఉంటుంది, అది మీద ఏం చేస్తుంది అని ఒక చిన్న స్టోరీ ఏదో అప్పుడు విన్నట్టు అలా ఆ ఫీలింగ్ వచ్చింది. ఈ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. కార్ కూడా ఇదంతా నార్మల్ ట్రాన్స్పోర్ట్ అలాంటివి ఏమన్నా ఉంటే లోపలికి రావచ్చు. పూజలు కూడా, బండ్లు, వాహన పూజలు అలాంటివి బాగా జరుగుతాయి. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వస్తే ఈ వాటర్ ఫాల్స్ ఉంది, జస్ట్ 500 meters. పక్కకు వస్తే ఇదంతా అక్కడ నుండే ఫ్లోటింగ్. ఇది డ్యామ్ అంతా నిండేసి ఆ వాటర్ అంతా అక్కడ నుండే వెళ్ళిపోతుంది. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఓకే అని చెప్పేసి వచ్చేసాం. చాలాసేపు ఇక్కడ కూడా ఒక 2-3 ఫోటోలు దిగాం, మంచిగానే తిరిగినాం. ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు పక్క ఊర్లో నుండి. డైలీ మార్నింగ్ వచ్చి దేవతను దర్శనం చేసుకొని ఇక్కడే తిరుగుతూ చాలామంది ఉంటున్నారు. అంటే సండే సాటర్డేస్ అలా పార్కులకు పిక్నిక్ వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు వచ్చేసి వినాయకులు నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ గుంజలు తీస్తున్నారు. నాకు అర్థం కాలేదు, అందరు గుంపు కూడేసరికి ఏమైనా తప్పు చేశాడేమో, ఎవరైనా టీజింగ్ వీళ్ళు ఏమైనా పనిష్మెంట్ ఇస్తున్నారేమో అనుకున్నా. కానీ కొంచెం అయ్యాక నాకు వినాయకుడు కనిపించాడు. ఓకే, వినాయకుని ముందు పనిష్మెంట్ కాదులే అని చెప్పేసి ఊరుకున్నా. ఇప్పుడు కనిపించింది నాకు ఆ మేడం, ఒక మేడం సైడ్ జరగగానే వినాయకుడు కనిపించాడు. ఓకే, ఇందులో వినాయకులు వేసే అంత ఉందంటే చాలా వాటర్ ఉంది ఫ్లోటింగ్. చూడడానికి మీకు నార్మల్గా అనిపిస్తుంది, కానీ వాళ్ళు వెళ్తున్నారు కదా, నార్మల్ ఒక పర్సన్ని నూకేసే అంత ఉంది స్పీడ్. ఓకే, అని డ్యామ్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉందా అని చూస్తే ఇక్కడ మొత్తం మనకు తుమ్మ చెట్లు కొట్టేసి ఆడ వాడేశారు. మీదకి వెళ్ళడానికి ఛాన్స్ లేదులే అని ఊరుకున్నాం.
ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంలో ఇక్కడే అటు ఇటు కొంచెం తిరుగుతుంటే ఒక ఆంటీ మనకు సైడ్ నుండి ఇక్కడ నుండి మీదికి వెళ్తుంది. ఆంటీ వెళ్తుంది, మనం వెళ్ళలేమా అని మీదికి వెళ్ళిపోయి మీది టాప్ వ్యూ, మీది నుండి ఇదంతా వ్యూ. ఇదంతా వాటర్ వర్షాలు ఎక్కువ పడి మత్తడి పడి బయటకు వచ్చిన వాటర్ అలా వెళ్తున్నాయి. అక్కడే అన్ని చేపలు ఉన్నాయంటే ఇందులో ఎన్ని ఉంటాయనే మీకే ఎక్స్పెక్ట్ చేసాం. కానీ వ్యూ, వాటర్ ఫాల్స్, ఆ అడవులు, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే మాత్రం చాలా, మేము మార్నింగ్ నుండి ఎందుకు స్పెండ్ చేయలే అక్కడ అనిపించింది. కాకపోతే డ్యూటీ టైం కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే సండే చిన్నగా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళడానికి ట్రై చేస్తాం. మీకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పవర్ఫుల్ డేటా. జై వనదుర్గం.